హాయ్ అండి. రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం మన యొక్క తోటలో మందులైతే స్ప్రే చేసాం. అయితే ఎలాంటి మందులు స్ప్రే చేసాం, వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం ఈ యొక్క మందులు స్ప్రే చేసిన తర్వాత మనకి పిందె అనేది దిగడం అనేది స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూస్తుంటే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి, ఇది మనకి మొక్క అనేది వైరస్ మొక్క అయినా సరే దీనికి కూడా మనకి పిందె అనేది రావడం జరిగింది. మరి అది కాకుండా మంచి సైజులో కూడా రావడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తుంటే మంచి సైజులోనే మనకి పిందెలు అనేది రావడం జరిగింది. ఈ యొక్క మందుని స్ప్రే చేసిన తర్వాత మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి మంచి సైజులోనే పిండి అనేది దిగడం జరుగుతుంది. మనకి ప్రతి ఒక్క మొక్క గమనించుకున్నా కూడా మనకి పిండి అనేది చాలా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మొక్కలను స్ప్రే చేసిన తర్వాత మనకి వైరస్ లేకుండా మొక్కకు కూడా మనకి ఆకులు అనేది క్లీన్గా నీట్గా రావడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మనకి కింద ఆకు అనేది మనకి వైరస్ మనకి ముడత ఉంది, పైన వచ్చిన ఆకు అనేది ముడత అనేది లేదు. అదేవిధంగా మనకి పూత కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. మనకి ఆకు ముడత అనేది పోవడం జరుగుతుంది, పూత అనేది వస్తుంది, వచ్చిన పూత అనేది అంతా పిందెగా మారడానికి కూడా మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. మీరు చూసుకుంటే మనకి పిందె అనేది మనకి ప్రతి ఒక్క కొమ్మకాన్ని మనకి పిందె అనేది చాలా మంచిగా రావడం జరిగింది. మరి మనం ఎలాంటి మందులు అనేది స్ప్రే చేసామనే దాని గురించి చూసుకున్నట్లయితే, మనము స్ప్రే చేయబడలు వచ్చేసి మనకి ఇక్కడ క్వాలిటీ సీస్మెంట్ అనే మందు. ఈ యొక్క మందు చాలామంది ప్రతి ఒక్క రైతుకి తెలిసే ఉంటుంది. ఈ యొక్క సీస్మెంట్తో పాటు కాంబినేషన్గా మనము బ్రొఫ్రీ అనే మందుని కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది. అయితే మనకి బ్రొఫ్రీ అనే డబ్బు అనేది మనకి పొలంలో ఎక్కడ పడింది దొరకడం లేదు, అందుకే చూపించడం లేదు. ఈ యొక్క సీస్మెంట్తో పాటు కాంబినేషన్గా మనము బ్రొఫ్రీ అనే మందుని కూడా స్ప్రే చేయడం జరిగింది. ఆ యొక్క బ్రొఫ్రీ అని స్ప్రే చేస్తే మనకి ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేది ప్రతి రైతులకు తెలుసు. ఈ యొక్క మందులను స్ప్రే చేసిన రైతులు చాలామందికి ఈ యొక్క బ్రొఫ్రీ రిజల్ట్ అనేది చాలా మంచిగా తెలుసు. అయితే ఈ యొక్క బ్రొఫ్రీ స్ప్రే చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటంటే పూతలో బ్లాక్ ట్రిప్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. అప్పుడే మనకి మంచి పిండి దిగడానికి మంచి అవకాశాలు అనేవి ఉంటాయి. మన తోటలో మనము అందువల్ల మనకి పూతలు నల్లి కంట్రోల్ అవ్వడం వల్ల మంచిగా మనకి పిండి దిగడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ఆకుముడత కారణమైన రసం పీల్చే పురుగులు అన్నిటిని మనకి తెల్లదోమ, పచ్చదోమ, పీనబంకను కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్రొఫ్రియాలో ఉండే టెక్నికల్ మనకి బ్రొఫ్రోనిలైడ్ అనేది మనకి 20% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. మనం ఈ యొక్క బ్రొఫ్రియా మనకి మార్కెట్లో 50 మిల్లీల డబ్బా మాదిరిగా దొరుకుతుంది. ఒక 50 మిల్లీల డబ్బాను మనం ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. ఈ యొక్క బ్రొఫ్రియా అనే మందుని స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందని అందరికీ తెలుసు. ఆ యొక్క బ్రొఫ్రియాతో పాటు కాంబినేషన్గా మనము సీస్మెంట్ అనే మందుని అయితే స్ప్రే చేయడం జరిగింది. ఈ యొక్క సీస్మెంట్ మనకి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది, బ్రొఫ్రియా మనకి పిఐ కంపెనీ వాళ్ళది. అయితే ఈ యొక్క సీస్మెంట్ అనేది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది. ఈ యొక్క సీస్మెంట్ని మనం ఒక ఎకరానికి మనము 250 మిల్లీ చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. మనది 2 ఎకరాల తోట కాబట్టి మనం 1/2 లీటర్ చొప్పున స్ప్రే చేయడం జరిగింది. ఈ యొక్క సీస్మెంట్లో ఉండే టెక్నికల్ కూడా మీరు గమనించుకున్నట్లయితే ప్రాపర్ గైట్ అనేది మనకి 42%, అదేవిధంగా ఎక్సోథైమ్ జోస్ అనేది మనకి 20% టీసీ రూపంలో ఉండడం జరుగుతుంది. ఇది మనకి ప్రాపర్ గైడ్ మనకి తెల్ల దోమని సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. ఇది దీని ప్రాపర్ గైడ్ ఉండడం వల్ల, అదేవిధంగా దీనిలో ఉండే జెక్స్ అనేది మనకి ఉండడం వల్ల ఎర్ర నల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సీస్మెంట్ బ్రొఫ్రియా కాంబినేషన్ చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ యొక్క తోటలో పూత ఎక్కువగా ఉండే సమయంలో ఈ యొక్క బ్రొఫ్రియా సీస్మెంట్ని కలిపి స్ప్రే చేసుకుంటే పూత మొత్తం పిందెగా మారడానికి చాలా అంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి. మనం స్ప్రే చేసిన తర్వాత చాలా మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ యొక్క వీడియోలో దీనిని తెలియజేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ మీకు పిఐ కంపెనీ వాళ్ళు బ్రొఫ్రియా దొరకలేనచ్చో మనకి ఇదే ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది అలెక్ట్ అనే మందు కూడా దొరకడం జరుగుతుంది. మనం అలెక్ట్ మందులో కూడా బ్రొఫ్రియా 20% ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము బ్రొఫ్రియా అయినా సరే, అది లేకపోయినా మనకి అలెక్ట్ అయినా సరే కాంబినేషన్గా సీస్మెంట్తో పాటు కాంబినేషన్గా స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ సీస్మెంట్ దొరకలేని సమయంలో కూడా మనము మనకి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది దమ్ అనే ప్రోడక్ట్ కూడా దొరకడం జరుగుతుంది. దమ్ములో కూడా సేమ్ టెక్నికల్ అనేది ఉంటుంది. అంటే దమ్ములో మనకి ప్రాపర్ గైడ్ అనేది మనకి 50%, అదేవిధంగా బైఫెన్థ్రిన్ అనేది మనకి 5% ఉంటుంది. దోమ ఎక్కువగా ఉన్నట్లయితే మనము దమ్ అనే మందును సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మన యొక్క తోటలో ఎర్ర నల్లి ఎక్కువగా ఉన్నట్లయితే సీస్మెంట్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క తోటలో ఉండే తీవ్రతను బట్టి మనము దమ్ము లేదా సీస్మెంట్ను ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనము బ్రొఫ్రియాని వేసుకోవచ్చు, అలెక్టిన్ వేసుకోవచ్చు. రెండింటిలో ఏది వేసుకున్నా కూడా సేమ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే మనకి వీడియోని లైక్ చేసి, అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.